విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలోని గంగవరం ప్రాంతంలో ప్రమాద మరణం ఉద్రిక్తతకు దారితీసింది. గంగవరం నుంచి పెదగంటాడ వెళ్లే ప్రధాన రహదారిని గ్రామస్తులు పూర్తిగా నిర్బంధించి నిరసన చేపట్టారు. కంబాల మాధవ్ అనే వ్యక్తిని హైడ్రా వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం జరిగినప్పటికీ ఇప్పటి వరకు శ్రావణి యాజమాన్యం కానీ అధికారులు కానీ స్పందించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. వెళ్ళిపోయిందిరా. అందరికీ గంగవరం నుండి గంటేడు వెళ్ళే మార్గంలోని నిత్యం యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే హెవీ వెహికల్స్ రావడం వల్ల మా ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని మేము డ్రైవింగ్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే నిత్యము ఇప్పటికే ఒక 5-6 ప్రాణాలు పోయాయి ఈ కంపెనీల వల్ల. శాశ్వతంగా మాకు రోడ్డైనా మాకు విరమించుకొని మాకు ఈ రోడ్డు ఉంచి, లేకపోతే కంపెనీలకు అటువైపు ఎక్కడ రోడ్డు రహదారి ఇచ్చి మాకు, లేకపోతే ఊరైనా తీసేయాలి, లేకపోతే మాకు ఏదైనా న్యాయం చేయాలి శాశ్వతంగా. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం, మనిషి చనిపోయి ఇంచుమించు నైట్ 8 గంటలకు చనిపోతే ఇప్పుడు తెల్లవారి 8-9 అయినా కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా మాకు వచ్చి ఏ మార్గాన్ని ఏది కూడా స్పందించలేదు. కానీ ఇలా జరిగితే మేము ఈ టెంట్, ఈ ధర్నాలు ఇలా కొనసాగిస్తాం. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. కానీ ఇంత దారుణంగా ఉంది ఏంటంటే, ఇప్పుడు గ్రామం ఉండేటప్పుడు రోడ్డు ఇచ్చి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీలకే మన గవర్నమెంట్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. పోలీసు వారు కానీ ఏదైనా మనకి గవర్నమెంట్ తరఫున కానీ ఎవరు కూడా మాకు గంగవరంకి సపోర్ట్గా లేదు. దీన్ని మాత్రం శాశ్వతంగా కూడా మాకు ఈ రోడ్డు మార్గాన్ని మా గంగవరంకైనా కేటాయించాలి, లేకపోతే ఊర్లైనా తరలించాలి, లేకపోతే ఈ కంపెనీస్కి రోడ్డు బ్యాక్ సైడ్ ఎక్కడో కూడా కేటాయించుకొని ఈ రోడ్డును మాత్రం మా గ్రామానికే ఉంచాలని నేను కోరుతున్నాను. అది చూస్తే మీ రోడ్డు కాదు, దారి అంటే వచ్చి వాళ్ళు కూడా కాలు బిగితే అక్కడ నుంచుంటారు. అది ఎవరైనా నుంచోవచ్చు, అది రోడ్డు కాదు, నేరమని అనడానికి. అందులో ఇక్కడ మనిషిని డెడ్ బాడీ చేసేటప్పుడు ఇక్కడే బండి ఆగాలి. అది డబ్బులు తిరిపి నేరం అక్కడికి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోతే అప్పుడు మేము ఎవరితో మాట్లాడాలా? డెడ్ బాడీ ఎక్కడ జరిగిందో అక్కడే బండి ఆగాల. దానికి డబుల్ తిరిపిలు కూడా నేరం అని చెప్తాను నేను. కోర్టుకి వెళ్ళి మాట్లాడగలను. ఇక్కడ మనిషిని చంపేసి వెళ్ళిపోతాడు, ఎవరైనా చూడకపోతే వెళ్ళిపోతాడు కదా. అప్పుడు మేము ఎవరితో మాట్లాడాలి? ఏదో జరిగింది అక్కడ, ఎందుకు ఆగలేదు బండి? నువ్వు వెళ్ళిపోతావు కదా. ఇప్పుడు ఆ బండి ఉండబట్టే మీరు వచ్చారు, మేము ఏదో చెప్తున్నాం, నాయన ఇది చేయడం ధర్మా అని. వెళ్ళిపోతే ఎవరిని అడగాలి మేము? ఇది చట్టం ప్రకారంగా తిరుపులు నేరమా? బండి అక్కడ బండి అది ఇక్కడికే రావాలా? ఎక్కడికి రావాలా తెలుస్తాదు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, ఎవరి కూడా ఏం చేయట్లేదు. ఇక్కడ ఏంటి, మా భర్తని మా పిల్లలని బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు దాకా కూడా మాకు నమ్మకం లేదు. ఏ టయానికి ఇక్కడ ఏడు జరుగుతుందో సెవెనీవాడ్ కంపెనీలోని. మేము సెవెనీవాడ్ కంపెనీగా మేము పుట్టామా సావి మాకి? మరి ఇది అంతవరకు జరుగుతుంది? జరగదు. ఈ రోజుతో మాకేదో న్యాయమన్నా జరగాలి, మా ఊరన్నా తీసేయాలి, మాకు రోడ్డు అన్న ఆడెక్కడో కానీ ఏదో సైడ్ని రోడ్డు అన్న వేసుకోవాలి. రోడ్డు వేసుకొని మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడ పోరాడుతూ ఉంటాం. ఆడవాళ్ళు మగవాళ్ళవి. మీకు మగవాళ్ళకి ఎవరికైనా సత్తాలా పోయి చెప్పండి. ఇప్పుడు వెళ్ళి మేము వేసుకొని తగలబట్టుకొని ఆడని చచ్చిపోవాలి, మేమన్నా చచ్చిపోతాం. అంతవరకు అయ్యా. ఇంతవరకు ఎప్పుడైనా యాక్సిడెంట్లు జరిగాయా? ఏ లారీ వాడైనా ఈ గంగారపాడిని ఎవడన్నా చంపేశాడా? ఎవడన్నా గుద్దేశాడా? ఏదో మా కర్మ సాలక బండి టచ్ అవుతే ఏ కోడో ఏ చెయ్యో ఇరిగిపోతే డాక్టర్ గారికి వెళ్ళి ఏ కొట్ట ఏదో కట్టుకొని బతికించుకుంది. ఇంత దారుణమా బాబు గారండి? ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? ఇంత పాడా? ఈ పాడి ఎలా జరుగుతుంది? మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ కంపెనీ ఎట్టాడా? మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ కంపెనీ ఎట్టాడా? ఈడే
మా ప్రాణాలు తీసుకోవడానికేనా చెప్పండి. వాడికి దమ్ముంటే అది ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమని మాట్లాడాలా మాకేదో చెప్పాలా. ఎవడో రావాలా నాయకుడేడయ్యా అక్కడ నాయకుడే. అమ్మా నాకు ఓటయ్యమ్మని చేతులు ఎత్తుకొని మా కట్టాలు ఎత్తుకొని బెట్టుమాలి. ఇప్పుడు ఏడయ్యా నాయకుడు అక్కడ దాగున్నాడే. మా ఓట్లయితే బతుకున్నాడు అక్కడ దాగున్నాడయ్యా. ఎక్కడ దాగున్నాడు. రావాలి ఇక్కడికి.